కానీ మేము ఇప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడుతున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఇప్పుడు కూడా పోషిస్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా పోషిస్తున్నాడు, ఇప్పుడు పోషిస్తున్నాడు, ఇప్పుడు పోషిస్తున్నాడు. అది మా తల్లి గారు మా తండ్రి గారు మాకు నేర్పించిన పాఠం. అదేవిధంగా తాను నేర్పిస్తూ వచ్చింది. చివరి దినాల్లో దానితో ప్రయాసపడుతూ వచ్చింది. లాస్ట్ 3 months దానితో యాక్చువల్గా 3 months బిఫోర్ మార్చ్ ఎండింగ్లో దాంట్లో ఆయాసంతో ఉన్నప్పుడు నేను స్వయంగా తీసుకొని కరీంనగర్కి వెళ్ళిపోతున్నాను. హాస్పిటల్లో జాయిన్ చేసుకొచ్చినాను. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్ నాకు చెప్పినాడు ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ పెడతాం, మేము ఎటువంటి హోప్స్ ఇవ్వలేదు. ఎందుకంటే తనకు ఏంటంటే హార్ట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అంటే మనకు గుండె అలా చేయక గుండె ఉంటే తనకు అది వాసిపోయింది. గుండె ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కాబట్టి ఈ రాత్రి మేము హాస్పిటల్ పెడతాం, ఎప్పుడు వెంటిలేటర్ తీసుకెళ్లాలో నాకు తెలియదు అని మార్చ్ ఎండింగ్లోనే తను చెప్పిన మాట. ఎప్పుడు వెంటిలేటర్ ఎక్కువ వెంటిలేటర్ తీసుకెళ్ళేది ఎర్లీ అవర్స్లో ఆ టైంలో మనకి ఊపిరాడినప్పుడు వెంటిలేటర్ పెడతాం. దాన్ని మీరు ఒప్పుకుంటారంటే నేను వెళ్ళి చెప్పిన వెంటిలేటర్ అనేది చాలా ఎంతో బాధాకరమైనది. వెంటిలేటర్ పరిస్థితి వస్తే వెంటిలేటర్ పెట్టకండి. దేవుడు తను తీసుకున్న వాళ్ళు వెంటిలేటర్ మాకు అని చెప్తా వస్తాను. అప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, సైమన్ ఫ్రైడ్ అని, తను హాస్పిటల్ జాయిన్ చేయడం సహాయపడుతూ వచ్చినాడు. తను చెప్పినాడు మనం ఎందుకు వద్దామంట, వెంటిలేటర్ అయినప్పటికీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి మనము చెప్పొద్దు కదా. సరే అని నేను చెప్పినప్పుడు ఆ తర్వాత అతన్ని ఆక్సిజన్ మీద కంటిన్యూ అవుతాల్సింది. ఎక్కడ కూడా వెంటిలేటర్ అవసరం రాలేదు. తర్వాత ఉదయం డాక్టర్ నుంచి తనకు వచ్చిన సీట్లో కావాల్సిన చేసినప్పుడు హాస్పిటల్లో ఉంది. తర్వాత హాస్పిటల్లో ఉంది. వాళ్ళు ఏం చేసుకొచ్చినారంటే చెయ్యి వాసిందని ఇక్కడ పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసుకొచ్చినప్పుడు తను చెప్తూ వచ్చింది, నాకు ఏ రోజు డిశ్చార్జ్ అయిపోవడం, నేను నాకు దేవుడు సహాయం చేసినట్టు నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరు వెంటనే తీసుకెళ్ళిపోండి అని చెప్తూ వచ్చినప్పుడు నేను డాక్టర్ దగ్గరికి డాడీ గారిని తను చేసిన బస్కి నేను తీసుకెళ్ళిపోతామండి అని చెప్పి తీసుకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేయాలని మాకు తెలియదు. ఎందుకంటే ఎటువంటి మెడిసిన్స్ మాకు ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే మేము స్వయంగా తీసుకొచ్చేసినాం కాబట్టి ఎవరు కూడా ముందుకు రాలేదు మెడిసిన్స్ ఇవ్వాలంటే. ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి మెడిసిన్స్ ఏం చేయాలో వాళ్ళకి కార్డియో డాక్టరే చెప్పాలి. ఎవరు కూడా మేము చెప్పాము. కాబట్టి మీరు కార్డియో డాక్టర్కే కన్సల్ట్ అవ్వాలని చెప్తున్నాం. అయినా మేము విశ్వాసంతో బయటకు చూసినాం. అయినప్పటికీ దేవుడు కొంతమంది డాక్టర్స్ని దేవుడు చూసినాడు. ఇక్కడ దేవుడు మధుసూదన్ డాక్టర్ మూవీ ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని తనకు కావాల్సిన మెడిసిన్ ఆయన ఇస్తున్నాడు. 3 months ఎంతో సఫలంగా వచ్చినప్పటికీ మెడిసిన్స్ యూజ్ చేస్తూ వచ్చినాం. దాని ద్వారా కొంచెం కోలుకుంటా వచ్చింది. మేము అనుకున్నాం లాస్ట్ మండే సోమవారం మాత్రమే మేము ఇక్కడికి టేబుల్కి వస్తూ వచ్చాము. ఎందుకంటే కొంచెం మెడికల్ చెకప్ కూడా కావాలి డాక్టర్ అనుకున్నాడు. ఎందుకంటే మెడిసిన్ ఇస్తున్నాడు కానీ పేషెంట్ని తాను చూడట్లేదు. మేము రిపోర్ట్స్ చూస్తూ వచ్చినాడు కానీ పేషెంట్ని కూడా నేను స్వయంగా చూడాలి కాబట్టి మీరు తీసుకోండి నేను చెప్తూ వచ్చినాను. చెప్పినప్పుడు మేము తీసుకొని వస్తూ వచ్చినాం. సోమవారం మధ్యాహ్నం ఇక్కడ చేసుకున్నాం. తిరిగి ట్యూస్డే మార్నింగ్ తనకి ఎంతో ఆయాసం వస్తూ వచ్చింది. ఆయాసం వస్తూ వచ్చినప్పుడు నాకు ఒక చిన్న విశ్వాసం ఉంది. ఎందుకంటే అక్క వాళ్ళు బుధవారం రాత్రికి శంషాబాద్ వస్తారు. యాక్చువల్లీ వాళ్ళు పిల్లలకి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు నియర్లీ 8 years తర్వాత ఇండియాకు రావాలని వాళ్ళు తీర్మానం చేసుకొని వస్తున్నారు. నాకు ఒక చిన్న విశ్వాసం ఉంది ఏంటంటే ఇప్పటిదాకా దేవుడు కాపాడుతూ వచ్చినాడు కదా, వాళ్ళు వచ్చే వరకు దేవుడు తనను కాపాడతాడేమో అనే విశ్వాసం. ఎందుకంటే తనకు ఫ్రెండ్స్ చూడాలని కానీ పిల్లల్ని మనం వాళ్ళని చూడాలని ఎంతో ఆశ ఉంది. దేవుడు తన ఆశ నెరవేర్చాలని అనుకున్నాను కానీ దేవుడు చిత్తమైంది. తన ప్రయాసం తాను వీడి దేవుడి దగ్గరికి వచ్చింది. తన పరిస్థితులన్నింటిలో దేవుడు తనకు సహాయపడుతూ వచ్చినాడు.
దేవుడు ఎత్తుకొచ్చినాడు. మేము అనుకున్నాం తిరిగి ఆరోగ్యం వస్తుంది, తిరిగి లేస్తుంది. డాడీ కూడా దేవుడు వాగ్దానం తీసుకొచ్చినాడు, 40 ఏళ్ళలో కలిగించి నేను తనను తిరిగి ఎత్తుతాను అని అపోస్తుల కార్యాలు 47 వాగ్దానం దేవుడు తనకు తీసుకొచ్చినాడు. ఎప్పుడైతే మమ్మీ హాస్పిటల్లో ఉన్నాం మేము అనుకున్నాం దేవుడు తిరిగి లేస్తాడేమో. అయినా నాకు చిన్న డౌట్ ఉంది, ఏంటంటే లేవడతనం అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి బెడ్ నుంచి పైకి లేవడతనం ఉండవచ్చు, తిరిగి తన దగ్గరకు తీసుకోవడం కూడా ఉండవచ్చు అని నాకు ఉందే అని అనుకున్నాను. కానీ ఎవరు చెప్పలేదు. అయినప్పటికీ అది దేవుని సిద్ధమైంది. ఈ ప్రయాసం అంతా మారి దేవుని ఎదురు ఉండాలని దేవుని ఉద్దేశమైంది. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంది, ఎన్నో కష్టములు. లాస్ట్ 3 months అయితే చాలా సఫర్ అవ్వచ్చు. బెడ్లో ఉంది, నాకు మెట్ల నుంచి హాస్పిటల్ కూడా వస్తున్నాను. కానీ కూడా ముందు మెడిసిన్స్ తీసుకొచ్చినారు, ఆయాసం వచ్చినప్పుడు తను మెడిసిన్ వాడినప్పుడు ఇంత తగ్గిపోతా ఉండేది. కానీ లాస్ట్ ట్యూస్డే ఆయాసం వస్తున్నప్పుడు ఏ మెడిసిన్ ఇచ్చినా తగ్గట్లేదు. సాధారణ పొలంలో పనిచేస్తూ వచ్చినందుకు ఆయాసంకి చిట్టంలో ఉంటుంది, అది వేడికి అది వేస్తే వెంటనే 2 days కూడా తగ్గిపోతుంది ఆయాసం. అట్లాంటిది ఆ రోజు ఆయన మందు వేస్తున్నా తగ్గట్లేదు, ట్యాబ్లెట్ వేసినా తగ్గట్లేదు, ఇన్హేలర్ ఉంది అది ఇచ్చినా సెట్ కావట్లేదు. సైతం బాగా పనిచేస్తున్నాడు అనుకున్నాం. అయినా కొంచెం నిరీక్షణ ఎక్కువకుండా ఏంటంటే 1 year అక్కడ రాలేదు కాబట్టి దేవుడు తను బ్రతికిస్తాడేమో అని అనుకున్నాను. అనుకున్నప్పుడు మధ్యాహ్నం తను కాఫీ తాగుతానని చెప్పేటప్పుడు మా అమ్మగారు సర్జరీ మెట్ల నుంచి ఇటుపటి నుంచి మమ్మీ వెళ్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. తను కాఫీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కొంచెం తాగింది, అట్లా పడుతుంది. పడుతున్నప్పుడు నా ఎదురు వస్తూ చెప్తూ వచ్చింది చేరు ఏంటంటే అన్న తను ఒకవైపు కూడా ఎక్కువ పడిపోయినట్టుగా ఉన్నాను, ఒకసారి మీరు రండి అని చెప్తూ వచ్చినప్పుడు నేను అనుకున్నా నాకు అట్లా తిరిగిపోతా ఉంటుంది కదా. నేను అప్పుడు బ్యాటింగ్లో డిస్ట్రిక్ట్ కోసం వస్తున్నాను టీంలో. సరే ఇది అయిపోయినాక వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. తర్వాత డాడీ వెళ్తూ వచ్చినాడు, తెలుస్తూ వచ్చినాడు, పలకట్లేదు. మామూలుగా అయితే తనకు చిన్న ఫీజు కింద పడ్డాగానే వెంటనే స్పందిస్తుంది. అట్లాంటిది డాడీ తీసుకున్నాడు, చెల్లి వచ్చాడు, ఆంటీ అంటుంది. అయినా తను ఎటువంటి స్పందన లేదు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, సంథింగ్ జరిగింది. వెళ్ళి చూసేవారికి కాదు తెలియజేసుకుంటాను. నాకు అర్థమైంది దేవుడు తీసుకున్నాడు. అయినప్పటికీ ఎటువంటి దుఃఖం బాగా తెలుసుకో, దేవుడు నాకు అర్థం ఇచ్చినాడు. ఎందుకంటే దేవుడు తీసుకుంటూ వచ్చినాడు కాబట్టి దేవుడు నన్ను ఈ 2 days కూడా ఎంతో ధైర్యంగా ఉన్నాడు. దేవుడు సాధపడుతూ వచ్చినాడు. దేవుడు తను తీసుకున్నాను కాబట్టి దేవుడు తీసుకున్నాను. తన ప్రయాసం ఇక్కడ ఉంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ పరిస్థితులు ఎక్కువ. కాకపోతే నాకు వచ్చిన ఆశ ఉండే ఏంటంటే దేవుడు తిరిగి మమ్మల్ని ఆశీర్వదించే సమయంలో తాను కూడా ఉండి చూడాలి, ఆశీర్వాదం తాను కూడా చూడాలి కదా అని వచ్చిన ఆశ ఉండే. కానీ అది దేవుడి చిత్తమైంది. అక్క వాళ్ళ వచ్చినప్పుడు కూడా తను చూడాలని ఎంతో ఆశ ఉంది తనకి. కానీ వీటి చేస్తే వాళ్ళని చూడకుండానే తను పేరులో మన చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడితో సంతోషంగా ఉంది అని ఒక నిరీక్షణ. తాను తన ప్రయాసం అంతమని ఇక్కడ లోకంలో ఈ భూలోకంలో పడవలసిన ప్రయాసంలో ఎంతో పడుతూ వచ్చింది. ఇప్పుడు తన విషయంగా దేవుడు ఎంత ఉందన్నా అంటే సంతోషం, ఆనందం, అదొక చిన్న ఆదరణ దేవుడు నాకు దయచేసి వచ్చినాడు. కాబట్టి కుటుంబంతో ప్రార్థన చేయండి. మా సేవ చేయబట్టు జయకుమార్ గారు మాట్లాడి నేను సేవలో ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు మమ్మల్ని భవిష్యత్తులో తన లేని రోజును మాకు తీసి సహాయం చేయగలరా, ప్రశ్న వాక్యం చదవాలని. యాక్చువల్గా మమ్మీ మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మన ఫ్యామిలీ డైలీ క్వశ్చన్లో రోజు మాతో మాట్లాడుతూ వచ్చినాడు. కోశేయంలో 2వ అధ్యాయము, కోశేయంలో 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దాన్ని దొరుకులు వచ్చి దానికి ద్రాక్ష చెట్టు అప్పుడు శ్రమలలో నిరీక్షణ ద్వారా చేశాను. బాల్యమై దేశంలో వచ్చినప్పుడు నాకు
మేము గమనిస్తున్నప్పుడు అక్టోబర్ శ్రమకాలంలో నిరీక్షణ భాగంగా చేశాం. శ్రమకాలంలో మంది దేవుడు తనకు నిరీక్షణ భాగం అనుభవిస్తూ వచ్చినాడు. దేవుడు నన్ను తీసుకుంటూ వచ్చినాడు. ఆ నిరీక్షణ ద్వారా అనుభవిస్తూ వచ్చింది. దేవుడితో సంతోషంగా ఉందన్న నేను ఆదరణ కనిపిస్తున్నాను. నా విషయంలో ఎప్పుడు అన్ని కేర్ తీసుకుంటాను. ప్రతి విషయంలో నా విషయంలో ఎక్కువ ప్రార్థన చేస్తూ నా విషయంలో చూస్తూ వచ్చింది. ఇప్పుడు నా విషయంలో ఎవరు కాకపోతే ఆదరణ నేనైతే బట్టి తీసుకోవాలను దయాదాక్ష్యం చూసుకోవాలను ప్రదానం చేసుకుని ఇప్పటివరకు ఇతన్ని పరిస్థితుల్లో సాధన చేసుకొచ్చింది. నేను తీసుకున్నాను. నిత్యం నాకున్నట్టుగా చూసుకోవాలని నేను ప్రదానం చేసుకున్నాను. ఇక్కడి నుంచి ఈ పని నేను తీరుస్తాను. వాస్తవంగా నేను దేవుడు ఆధారపడి చూస్తూ ఉన్న వ్యక్తిని సంబంధమైన తల్లిదండ్రులు నాకు ఉన్నారు. వాటిని బట్టి నేను ఎంతో తీసుకొచ్చాను. అదేవిధంగా తను దేని లోటును నేను తీరుస్తాను. నేను శిక్షణ అనుభవాన్ని నేను సహాయం చేసుకుంటాను. మీకు సహాయం చేస్తాను. నేను ఇప్పుడు అభివృద్ధి లోటు నేను తీరుస్తాను. దేవుడు నాకు మాట్లాడుతున్నాను. దాన్ని బట్టి నేను ధైర్యపరచబడుతున్నాను. ఆలోచన లేకపోయినప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు. కొద్దిగా నాతో సహాయం చేసే మా తల్లి ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన అపేక్షను బట్టి దేవుడు తీసుకున్నాను. కాబట్టి మాట్లాడుతున్నప్పటికీ మాట్లాడి చేయండి. మా అక్కగారు అది చూడాలని వస్తూ కానీ ఈ మనకు అది చూస్తాను నా వంతులో ఇదే ఉండదు. అయినప్పటికీ వాస్తవంగా ఆమెని చూడాలని తాను వస్తొచ్చింది. కానీ దేవుడిని చిత్తం ఏంటంటే తాను దేవుడిని తెప్పించుకున్నప్పుడు తాను ఇక్కడ ఉండాలి, తను చూడాలని దేవుడి ఉద్దేశం దేవుడు తను ఇక్కడ తీసుకొస్తూ వచ్చినాడు. కాబట్టి వారి కుటుంబంతో కూడా పాటించేది తన ఆదరణ కొరకు అది దుఃఖంలో ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరాలుగా ఇప్పుడు స్వయంగా చూడలేతాను, మాట్లాడుతుంది, ఏది ఫోన్ చేస్తుంది. కానీ ఇప్పుడు కూడా స్వయంగా చూడలేదు. ఈ విధంగా తాను చూస్తాను అనుకుంటున్నాను. కాబట్టి తన ఆదరణ పంపించేది. అదేవిధంగా మరి కుమారుడు వారి కొరకు కూడా పాటించి మనకు కూడా చూడాలని ఎంతో ఆశపడుతూ వచ్చింది. అయినప్పటికీ దేవుడు చూసుకుంటూ వచ్చినాడు. తన వారి యొక్క భవిష్యత్తు కూడా పాటించేది. అందరికీ తెలుసుకోవాలి.